హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. మనకి ఈసారి వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్లో 8,300 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ సువర్ణ అవకాశాన్ని మనం వినియోగించుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఇంత సువర్ణ అవకాశం అనేది కొద్దిగా మనకి కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు నోటిఫికేషన్ రిలీజ్ అయినా పోస్టులు తక్కువ ఉండి మనం క్రాక్ చేయవచ్చు. ఈసారి మనకి ఒకేసారి సీజీఎల్ నోటిఫికేషన్ ఉంది, ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది. ఈ రెండు నోటిఫికేషన్లు కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు, ఇన్ కేస్ సీజీఎల్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంటీఎస్ ఈజీగా కొడతారు. అదేవిధంగా ఎంటీఎస్ టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళు చూడండి, ఎంటీఎస్కి కొన్ని ప్రామాణికమైన బుక్స్ మనకు అవసరం. ఎందుకు అంటే ఈ ఎస్ఎస్సిలో మనకి 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ సీజీఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా. మనకి ఎంటీఎస్లో చూసినట్లయితే మనకి మేజర్గా ఎంటీఎస్లో మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత రీజనింగ్ ఉంటుంది. ఈ రెండు మనకి 20 క్వశ్చన్స్ ఓవరాల్గా 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, అంటే 60 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ 60 మార్క్స్ ఉంటుంది. మనకి 120 మార్క్స్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ రెండు కూడా మనకి ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ క్వాలిఫై అయితే చాలు, నో నెగిటివ్ మార్కింగ్. అయితే ఈ మ్యాథమెటిక్స్ కానీ లేకపోతే రీజనింగ్ కానీ ప్రిపేర్ అవ్వడానికి ఏ బుక్స్ మనం ప్రిపేర్ అవ్వాలి అంటే, ఇక్కడ మీకు తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఐరైస్ ఇన్స్టిట్యూట్ బుక్ బాగుంటుందండి. ఈ ఐరైస్ ఇన్స్టిట్యూట్ క్లాస్ నోట్స్ తీసుకోండి, మీకు అది ఉపయోగపడుతుంది. సీజీఎల్కి ఉపయోగపడుతుంది, మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ఉపయోగపడుతుంది. లేదు అంటే పినాకిల్ తీసుకోండి. ప్రజెంట్ పినాకిల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉందండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లియర్గా మనకి ఇస్తున్నారు కాబట్టి ఈ రెండిట్లో ఏ బుక్ తీసుకున్నా పర్లేదు, ఐరైజ్ లేదా పినాకిల్. తర్వాత రీజనింగ్ వచ్చేసరికి జస్ట్ మాక్ టెస్ట్ రాసుకోండి చాలు. మాక్ టెస్ట్ ప్లస్ పీవైక్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కడ నుండి దొరుకుతాయి అంటే, మనకు గూగుల్లోకి వెళ్తే ప్రిప్ అనే ఒక యాప్ ఉంటుంది. ప్రిప్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. అక్కడ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ప్రతివి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే వేరియస్ టెలిగ్రామ్ ఛానల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ మన ఛానల్లో కూడా మీకు రీజనింగ్ క్వశ్చన్స్ పెడతాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. లేదంటే వేరియస్ ఛానల్స్ మనకి ఎస్ఎస్సికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ అన్నింటిలో కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెండు సోర్సెస్లో మీరు యూజ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక ఎస్ఎస్సి జాబ్ అని డిసైడ్ చేసేది ఇంగ్లీష్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. ఈ రెండు కూడా ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ ఉంటాయి, క్యారీ 3 మార్క్స్, 75 మార్క్స్ ఉంటుంది. తర్వాత 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంటూ 3 75. ఓవరాల్గా మనకి 150 మార్క్స్కి ఉంటుంది. ఈ రెండు 50 క్వశ్చన్స్ అండి. ఈ 150 మార్క్స్కి ఎవరికైతే మనకి ఎక్కువ స్కోర్ వస్తుందో, మినిమము 120 నుండి 130 వరకు వస్తుందో ఆ వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. మ్యాక్సిమం 100 క్రాస్ అయిన వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంటుంది సెలెక్ట్ అవ్వడానికి. అయితే ఈ మనకి 150 మార్క్స్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే ఏ బుక్స్? ఇంగ్లీష్ నుండి మనకి పినాకిల్ మనకి ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ ఉంటుంది, వొకాబులరీ పార్ట్ ఉంది, కాంప్రహెన్సివ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో సోషల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇవన్నింటినీ కూడా ఇది కూడా పినాకిల్ సిరీస్ తీసుకోండి, సరిపోతుంది. ఇంగ్లీష్కి పినాకిల్తో పాటుగా వొకాబులరీకి బ్లాక్ బుక్ తీసుకోండి. మీకు ఆ బుక్స్ కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. జనరల్ అవేర్నెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఎస్సి జనరల్ స్టడీస్ 6500 టీసీఎస్ ఎంసీక్యూస్. మ్యాక్సిమం ఎస్ఎస్సి ఎంటీఎస్కి జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్కి అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్కి
మినిమంగా కరెంట్ అఫైర్స్ని మనం అప్డేటెడ్గా చదువుకోవాలి కాబట్టి ఎక్కువ స్కోప్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాడు ఇక్కడ క్లియర్గా షిఫ్ట్ వైజ్గా ఇస్తాడు. ఈ బుక్ ది బెస్ట్ అండి. ఈ బుక్ని తీసుకొని షెడ్యూల్ వైజ్గా మీరు షెడ్యూల్ వేసుకుని షెడ్యూల్ వైజ్గా క్లియర్గా చదువుకోండి. డెఫినెట్లీ మీకు ఈ జనరల్ అవేర్నెస్లో మంచి మార్క్స్ వస్తాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్కి చూడండి, ఇది పినాకిల్ సిరీస్ అండి. ఇది పినాకిల్ సిరీసే, ఇలా ఉంటాయండి పినాకిల్ సిరీస్. ఇక్కడ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ అన్నింటికీ సరిపోతుంది ఇది మనకి. తర్వాత ఇంగ్లీష్ కూడా చూడండి, ఇది కూడా పినాకిల్ సిరీసే, ఇలా ఉంటాయండి పినాకిల్ సిరీస్. ఇలా షిఫ్ట్ వైజ్గా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఇస్తాడు. మీరు ఇది సరిపోతుంది ఇంగ్లీష్కి అయితే. అదేవిధంగా వొకాబులరీ చూసినట్లయితే బ్లాక్ బుక్ అండి. వొకాబులరీ అప్డేటెడ్ బ్లాక్ బుక్ తీసుకోండి. ఇది బ్లాక్ బుక్ తీసుకోండి, ఇంగ్లీష్ బ్లాక్ బుక్. ఇది చూసినట్లయితే పార్టీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇలా మీకు కంప్లీట్గా రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి ఇలా ఇస్తాడండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. ఈ బుక్స్ని మీరు ఈ బుక్స్ని తీసుకొని ప్రాపర్గా టైం టేబుల్ షెడ్యూల్ ఏదైతే మీరు ఏ టైంలో చదవాలనుకుంటున్నారో ఆ టైంలో మీరు చదువుకొని రోజుకి మినిమం 8 hours చదివినట్లయితే ఖచ్చితంగా ఈ 3 monthsలో మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ జాబ్ని ఈజీగా క్రాక్ చేస్తారు. ఎగ్జామ్ తెలుగులో ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.